ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని గురించి ఆలోచించేటువంటి స్థాయికి రావాల. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడు ఏంటి? దేవుని గురించి ఏం ఆలోచిస్తే ఏమొస్తది? అసలు దేవుడు ఉన్నాడో లేడో ఎవరు చూసినారు? నువ్వు చూసినావా? నేను చూసినామా? ఊరికే అయన్ని కథలు, అవన్నీ కూడా ఏదో ఊహాజనితాలు అని ఈ విధంగా చాలామంది చాలా తేలికగా తీసుకుంటా ఉంటారు కొన్ని విషయాలను. అయితే ఒకటి మాత్రం నిజం. సర్వ సృష్టిని ఒక అతీతమైనటువంటి ఒక శక్తి, వన్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆపరేట్ చేస్తూ ఉంది, పరిపాలిస్తూ ఉంది, కంట్రోల్ చేస్తూ ఉంది. లేకపోతే మనము గమనించండి, సూర్యుడు ఎంత క్రమం తప్పకుండా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఎండాకాలంలో వేసవి కాలంలో వేసవి వస్తూ ఉంది, చలికాలంలో చలి వస్తూ ఉంది, తర్వాత వర్షాకాలంలో వర్షం వస్తూ ఉంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వాటి వాటి క్రమంలో సృష్టి అంతా కూడా ఆపరేట్ చేయబడతా ఉంది. ఆకాశంలో తీసుకుంటే, సౌర కుటుంబంలో తీసుకుంటే గ్రహాలన్నీ కూడా వాటి వాటి విధులన్నవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. భూమి చూసుకుంటే భూమి మీద కూడా వాటి వాటి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత మనకు రాత్రి అవుతూ ఉంది, పగులు వస్తూ ఉంది. ఏదైనా క్రమం తప్పుతూ ఉందా? లేదు కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక శక్తి లేదా వన్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఈ యొక్క ఎంటైర్ సర్వ సృష్టిని ఆపరేట్ చేస్తూ ఉండేది అనేది మాత్రం పచ్చి నిజం. ఇది పక్కా కన్ఫామ్.